గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కాకినాడ పెద్ద మార్కెట్ ఉల్లింకల వారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో ఎండు ఖర్జూరాలతో తయారు చేసిన 18 అడుగుల భారీ గణనాథుడి విగ్రహాన్ని నెలకొల్పడం అభినందనీయమని మాజీ మంత్రి చుక్కాల రామచంద్రరావు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు, యువ నాయకులు వనమాడి మోహన్ వర్మలు మండప నిర్వాహకులు టేకుమూడి పెద్దబాబును అభినందించారు. ఎండు ఖర్జూర వినాయకుడిని వారు సందర్శించి భక్తితో సేవించారు. శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం తరపున మాజీ మంత్రి చుక్కాల రామచంద్రరావు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు, యువ నాయకులు వనమాడి మోహన్ వర్మలను టేకుమూడి పెద్దబాబు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం నిర్వాహకులు విగ్రహ రూపశిల్పి టేకుమూడి పెద్దబాబు మీడియాతో మాట్లాడారు. పర్యావరణ హితంగా ఉత్సవ మండపంలో ఎండు ఖర్జూర గణపతిని ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ వరసిద్ధి వినాయక సంఘం నిర్వాహకులు టేకుమూడి పెద్దబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్నం సత్యబాబు, పొంగాబుజ్జి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిస్పోజల్ అంటే ఇప్పేసేలాగా ఏట్లుగా ఇప్పేసేలాగా కూడా ఈ యొక్క విగ్రహం తయారు చేశాను. ప్లాస్టిక్ ఎక్కడ వాడకుండా. అలాగా ఈ విగ్రహం చిన్న విగ్రహం కూడా మట్టి విగ్రహం అనేది అందరూ ప్లాస్టర్ బ్యాగ్స్ అనుకుంటారు, కాదు మట్టి విగ్రహం. నేను గాళ్ళంకి వెళ్ళి అక్కడ నుండి తీసుకొచ్చాను మట్టి విగ్రహం. అది వాటర్ కలర్స్తో ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ ఒక విగ్రహాలు పెట్టేటప్పుడు ప్లాస్టర్ బ్యాగ్స్ మానేసి తగ్గించి ఇలాగ కొత్తగా చేస్తే కాకినాడలో ఇది వరకు ఫ్రూటీ కుమార్ గారు తర్వాత నేను చేసేవాళ్ళు, ఇద్దరం కలిపే చేసేవాళ్ళం. కాకినాడలో రెండే ఉండి మనకి అలాంటిది ఇవాళ 20 బొమ్మలు 25 బొమ్మల దాకా ఇలా తయారు చేస్తున్నారు. పందాల వినాయకుడు, నెమలి పించాల వినాయకుడు, ఇలా చాలా రకాలు తయారు చేస్తున్నారు. కావున అందరూ కూడా ఇచ్చేసి అలాగే నేను ప్రతి ఒక్కరిని కూడా నేను ఒక్కడిని నా ఒక్కడి చేతుల మీద చేస్తున్నాను కాబట్టి నేను అందరినీ ఇన్విటేషన్ చేయలేకపోయాను. అయినా సరే చిక్కాల రామచంద్రరావు గారు, అలాగా కొండబాబు గారు అబ్బాయి మన వైసీపీ నుండి బన్నీ గారు, అలాగా దీప్తి చంద్రకళ గారు, వీళ్ళందరూ కూడా మేము పిలకుండానే విచ్చేశారని మా పందిరికి. అలాగే మీ అందరూ కూడా నేను ఒక్కడనే చేయడం వల్ల మిమ్మల్ని అందరికీ ఇన్విటేట్ చేయలేకపోయినాను. కానీ మీరందరూ కూడా మా ఒక్క పందిరికి దయచేసి రావాలని నేను అందరూ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలా సుందరంగా తయారు చేయాలంటే నేను ఎంత కష్టపడ్డానో ఆ కష్టాన్ని మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ కూడా ఇలాగ కళాకారులను ప్రోత్సహిస్తే ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారికి, అలా డిఎస్పీ గారికి, 3 టౌన్ సిఏ గారికి, అలాగే 3 టౌన్ ఎస్సీ గారికి అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. అందరూ కూడా ఎంకరేజ్ చేయండి సార్. ఈ హిందూ ధర్మాన్ని కాపాడండి.